ఏలియా ఆధ్యాత్మికంగా ఎదుక్కుంటూ వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. ఆ ఆధ్యాత్మికంగా వెనుకబడిన అనుభవాలు ఉన్నాయి. వెనుకబడిన ఏలియాను విడిచిపెట్టాడా? వెతుక్కుంటూ వచ్చి బలపరిచి నీళ్లు రొట్టె ఇచ్చి శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి ప్రోత్సాహాన్నిచ్చి నడిపించాడా? దేవుడు ఎప్పుడునూ ఆగిపోయిన కన్నా ఉండాలనుకోడు. నీ లోపల మార్పును కోరుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి, అది గ్రోత్ అవ్వాలా, ముందుకు పరిగెత్తాల. శక్తికి మించిన ప్రయాణం ఉందండి మనకు. ఆయన ఎన్ని సంవత్సరాలు మనకి ఇక్కడ ఆయుష్నిచ్చాడో, ఎన్ని సంవత్సరాలు మన కుటుంబంతో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చాడో, ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంగా సంఘములో సహవాసంలో ఈ భూమి మీద ప్రాణంతో ఉండి ఆయన పోలిక చొప్పున మార్చబడడానికి అవకాశం ఇచ్చాడో, ఆ అవకాశాన్ని గుర్తించి అప్పటి వరకు డే బై డే ఎదుగుతూ ఉండాలి. ఇలా ఆనుకోవాలి. 65 ఏండ్లు తన కొరకు తన కుటుంబం కొరకు జీవిస్తూ భార్య పిల్లలు కలిగి కూతుర్లు కుమారులు కలిగిన ఈ వ్యక్తి ఒక 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఇప్పుడు చెప్పండి, దేవునితో నడిచిన జీవితం ఎక్కువ ఉందా, లోకంలో ఫ్యామిలీతో బ్రతికిన బ్రతికి ఎక్కువ ఉందా? 65 సంవత్సరాలు ఎక్కడ, 300 సంవత్సరాలు ఎక్కడ? హల్లెలూయా. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పటికీ, కుటుంబంలో ఉన్నప్పటికీ, ఫ్యామిలీలో ఉన్నప్పటికీ, ప్రాణంతో ఉన్నప్పటికీ మీరు పునరుత్థాన శక్తిని పొంది జీవగ్రంథంలో మీ పేరు లిఖించబడి పరలోకము కొరకు మీరు సిద్ధపడుతున్నారు. మీ జీవం క్రీస్తులో దాచబడి ఉంది. ఒకరోజు రాబోతుంది, అది ప్రత్యక్షపరచబడుతుంది. అందుకే భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోకూడి, మీ కొరకు చనిగిపోయి తిరిగి లేచిన యేసు తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు కనుక పరలోకం మీద మనసు పెట్టుడి.